హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సి జీటీ 2025 ఫిబ్రవరి ఆల్షిప్కి సంబంధించిన సినోనియమ్స్ గురించి అయితే మనం సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఆల్రెడీ 2 వీడియోస్ అయిపోయాయి. సో ఇది మీకు థర్డ్ వీడియో అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వీడియో కాకుండా ఇంకొక వీడియోనే ఉంది. సో దీంతో పాటు సినోనియమ్స్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీకు యాంటోనిమ్స్ కూడా కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. సో నాకు ఒక ఐడియా ఉంటుంది నిజంగా మీకు ఆ వీడియో అవసరం ఉందా లేదా. సో నేను అవసరం ఉన్న వీడియోస్ మాత్రమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నా. సో మీరు నాకు యాంటోనిమ్స్ గురించి ఒక కామెంట్ అయితే చేయండి. సో ప్రజెంట్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 13th ఫిబ్రవరి 2025లో షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం ఏంటి అంటే ట్రాంప్ అంటే దీనికి మీనింగ్ సంచారి అని అర్థం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే డాక్టర్ అంటే వైద్యుడు, యాక్టర్ అంటే నటుడు, వండరర్ అంటే సంచారి, ప్రొఫెసర్ అంటే అధ్యాపకుడు. సో ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది కదా, ట్రాంప్, సంచారి, వండరర్ ఆల్సో ఈక్వల్ మీనింగ్ అనమాట. సో ట్రాంప్ అనే వర్డ్కి సినోనియం ఏంటి, వండరర్. సో డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, ప్రొఫెసర్ కాదు. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఏ ఆప్షన్, బి ఆప్షన్, డి ఆప్షన్ 3 కూడా ప్రొఫెషన్స్ ఇచ్చారు. సో మనం ఈజీగా ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఆప్షన్ పెట్టవచ్చు అనమాట. సో డాక్టర్, యాక్టర్, ప్రొఫెసర్ ఈ 3 ఎలిమినేట్ చేస్తే సపోజ్ మనకు వండరర్ మీనింగ్ అనేది తెలియదు, తెలుగు మీనింగ్ తెలియదు. సో ఈ మూడింటిని ఎలిమినేట్ చేసుకొని ఇది పెట్టవచ్చు మనం క్లియర్గా. సో మనకు మీనింగ్ తెలియనప్పుడు ఇలా మనం చేయొచ్చు అనమాట. సో ట్రాంప్కి అనదర్ సినోనియమ్స్ వచ్చేసి వండరర్, వాగ్రెంట్, డ్రిఫర్, బెగ్గర్, హోబో, నోమాడ్. ఓకే. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే ఎంటీ అంటే ఖాళీ, ఏదైనా ఖాళీగా ఉంది అనే చెప్పే సిచ్యువేషన్లో మనం ఎంటీ అనే సినోనియంని మనం వాడతాం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే వేకెంట్ అంటే ఖాళీగా ఉన్న, వేకెంట్ అంటే ఇప్పుడు సపోజ్ హాస్టల్ నుంచి వేకెంట్ చేస్తున్నాం అంటే హాస్టల్ నుంచి ఖాళీ చేస్తున్నాం అని అర్థం కదా. సో అలా వేకెంట్. కామన్ అంటే సాధారణమైన, బిజీ అంటే పనిలో ఉన్న, మన వర్క్లో ఉన్నప్పుడు బిజీ ఉన్నా అని చెప్తుంటాం కదా. సో డియర్ అంటే ప్రియమైన, డియర్ ఫ్రెండ్, డియర్ సిస్టర్ అని అంటాం కదా. సో ప్రియమైన సోదరుడు, ప్రియమైన ఫాదర్ అలా అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది, ఎంటీ అంటే వేకెంట్ అనమాట. సో కామన్ కాదు, బిజీ కాదు, డియర్ కాదు. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనం ఎలిమినేషన్ ద్వారా ఈ సినోనియం ఆప్షన్ అనేది మనం పెట్టొచ్చు. సో దీనికి ఎంటీకి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే వేకెంట్, బ్లాంక్, అన్ఫిల్డ్, క్లియర్, హాలో, వాయిడ్, బేర్. ఓకే. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే బ్రేవ్ అంటే ధైర్యవంతుడు. హీజ్ ఏ బ్రేవ్ పర్సన్ అంటే అతను ఒక ధైర్యవంతుడు. ఓకే. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే స్కేర్డ్ అంటే భయపడే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం స్కేర్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తామంట. హీ స్కేర్డ్ అతడు భయపడ్డాడు. ఓకే. సో నెక్స్ట్ కరేజియస్ అంటే ధైర్యవంతుల గురించి చెప్పేటప్పుడు ఈ వర్డ్ మనం యూజ్ చేస్తాం. టిమిడ్ అంటే భయపడే స్వభావం కల. ఫియర్ఫుల్ అంటే భయంతో కూడిన. సో ఈ 3 కూడా మనం భయానికి సంబంధించి ఇచ్చాడు. కరేజియస్ ఒకటి, ధైర్యశాలి ఇది సినోనియం అన్నమాట. ఓకే. స్కేర్డ్ ఆపోజిట్ అవుతుంది, టిమిడ్ ఆపోజిట్ అవుతుంది, ఫియర్ఫుల్ ఆపోజిట్ అవుతుంది. సపోజ్ మీకు సినోనియం కాకుండా యాంటోనియం అడిగినప్పుడు ఇవి మీకు ఈ వర్డ్స్ మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. బ్రేవ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే కరేజియస్, ఫియర్లెస్, బోల్డ్, వేలియంట్, డేరింగ్, హెరాయిక్. ఓకే. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన సినోనియం ఏంటి అంటే కోలోజల్ అంటే అతి పెద్ద, ఏదైనా పెద్ద దాని గురించి చెప్పేటప్పుడు ఈ వర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే మినియేచర్ అంటే సూక్ష్మమైన, అంటే అతి చిన్నవి అన్నమాట. పెటైట్ అంటే సన్నగా ఉన్న. ఓకే. డిమినిటివ్ అంటే అతి చిన్న, DIMINUTIVE డిమినిటివ్ అతి చిన్న. ఓకే. మ్యాసివ్ అంటే భారీ ఆర్ అతి పెద్ద. సో ఇక్కడ మీ 3 ఆప్షన్స్ చూసుకుంటే ఆపోజిట్ ఇచ్చాడు, సూక్ష్మం, సన్నగా, అతి చిన్న. సో కోలోజల్ అతి పెద్ద, దీనికి సినోనియం ఏంటి మ్యాసివ్, భారీ లేదా అతి పెద్ద. వీటి గురించి చెప్పేటప్పుడు ఈ వర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో కోలోజల్కి సినోనియం ఏంటిది మ్యాసివ్. సో మినియేచర్ రాంగ్, పెటైట్ రాంగ్, డిమినిటివ్ రాంగ్. ఓకే. కోలోజల్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే హ్యూజ్, ఎనార్మస్, గిగాంటిక్, ట్రిమెండస్. ఓకే.
సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే కంపీటెంట్ అంటే సమర్థుడు, నైపుణ్యం గలవాడు. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే స్కిల్డ్ అంటే నైపుణ్యం గలవాడు, గ్రేషియస్ అంటే దయగలవాడు, అంబిషియస్ అంటే లక్ష్యం గలవాడు, హంబుల్ అంటే వినయశీలి, వినయంతో ఉన్నవాడు. సో దీనికి మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా, కంపీటెంట్ సమర్థుడు ఆరు నైపుణ్యం గలవాడు అంటే స్కిల్డ్ అనమాట. హీ హ్యావ్ ఆల్ స్కిల్స్ అంటే అతనికి అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఓకే, స్కిల్స్ అంటే నైపుణ్యం. సో కంపీటెంట్ అంటే సినోనియం ఏంటి అంటే నైపుణ్యం గలవాడు, స్కిల్డ్. ఓకే, సో గ్రేషియస్ రాంగ్, అంబిషియస్ రాంగ్, హంబుల్ ఆల్సో రాంగ్. ఓకే, కంపీటెంట్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే స్కిల్డ్, క్యాపబుల్, ప్రొఫిషియంట్, ఎఫిషియంట్, ఎక్స్పర్ట్, అడెప్ట్, ఎక్స్ట్రా అనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే గల్లెట్. గల్లెట్ అంటే అన్ననాళం, మన గొంతులో ఉండే నాళం గురించి చెప్తున్నారనమాట. ఒక నాళం, అన్ననాళం, గల్లెట్. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే థ్రోట్ అంటే గొంతు, చెస్ట్ అంటే ఛాతీ, మోలార్స్ అంటే దవడపళ్ళు, స్టమక్ అంటే కడుపు. సో ఒక బాడీ పార్ట్ గురించి చెప్పాడు కాబట్టి బాడీ పార్ట్సే ఆప్షన్స్లో ఇచ్చాడు. సో మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. చెస్టా, ఇక్కడ ఒక నాళం గురించి చెప్తున్నారు. ఓకే, సో చెస్ట్ కాదు, మోలార్స్ దవడపళ్ళు కాదు, స్టమక్ కడుపు కాదు. సో ఆప్షన్ ఏమవుతుంది? థ్రోట్, గొంతు అవుతుంది అనమాట. ఓకే, గల్లెట్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి? ఎసోఫాగస్ అండ్ ఫుడ్ పైప్ అండ్ ఎక్స్ట్రా అనమాట. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే మెలోడియస్ అంటే మధురమైన, సో వినడానికి మధురంగా. ఐ లైక్ మెలోడీ సాంగ్స్ అంటాం కదా, సో నాకు మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం, అంటే నాకు మధురమైన సాంగ్స్ అంటే ఇష్టం అని అర్థం అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే కకోఫోనస్ అంటే కర్కశమైన, అంటే వినడానికి చాలా కర్కశంగా, కఠినంగా ఉంటాయి అనమాట, హార్డ్గా. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డిస్కార్డెంట్ అంటే అసహజంగా, అంటే సహజంగా లేకపోవడం, అంటే ఇది కూడా ఆల్సో కర్కశంగా వస్తుంది అనమాట. ఓకే, డిజోనెంట్ అంటే అసమంజసమైన, ఇది కూడా అసహజంగా అనమాట. హార్మోనియస్ అంటే సుస్వరమైన, అంటే మధురంగా అనమాట. సో మెలోడియస్కి సినోనియం ఏమవుతుంది? హార్మోనియస్ అవుతుంది. సో కకోఫోనస్ కాదు, డిస్కార్డెంట్ కాదు, డిజోనెంట్ కూడా కాదు. ఓకే, మెలోడియస్కి అనదర్ సినోనియమ్స్ చూద్దాం. మ్యూజికల్, ట్యూన్ఫుల్, స్వీట్ సౌండింగ్, లిరికల్. సో నెక్స్ట్ 17th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం ఏంటి అంటే డిఫెండెడ్. డిఫెండెడ్ అంటే రక్షించాడు ఆర్ కాపాడాడు. రక్షించడం గురించి, కాపాడడం గురించి చెప్పేటప్పుడు మనం డిఫెండెడ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇన్వేడెడ్ అంటే ఆక్రమించాడు, కండెమ్నెడ్ అంటే ఖండించాడు, యునైటెడ్ అంటే ఐక్యమయ్యాడు, ప్రొటెక్టెడ్ అంటే రక్షించాడు. సో డిఫెండెడ్, ప్రొటెక్టెడ్ ఈ రెండు సినోనియమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ మూడు ఆపోజిట్, ఇన్వేడెడ్, కండెమ్నెడ్, యునైటెడ్. ఓకే, సో డిఫెండెడ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ప్రొటెక్టెడ్, గార్డెడ్, షీల్డెడ్, సెక్యూర్డ్, సేఫ్ గార్డెడ్. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే కంబెర్సమ్ అంటే భారీగా ఉన్న, ఏదన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న దాని గురించి చెప్పేటప్పుడు మనం కంబెర్సమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే రాయల్ అంటే రాజసికమైన, హెవీ అంటే భారీ, ఫికల్ అంటే స్థిరత్వం లేని, న్యూ అంటే కొత్త. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా, కంబెర్సమ్ అంటే భారీగా ఉన్న, హెవీ ఆల్సో భారీ. సో హెవీ అనేది సినోనియం అవుతుంది. సో రాయల్ రాంగ్ ఆన్సర్, ఫికల్ రాంగ్ ఆన్సర్, న్యూ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, కంబెర్సమ్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే హెవీ, బల్కీ, అన్వీల్డీ, క్లమ్జీ, ఇన్కన్వీనియంట్, హార్డ్ టు హ్యాండిల్. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే క్యాప్చర్. క్యాప్చర్ అంటే పట్టుకోవడం ఆర్ బంధించడం. మనం ఒక పిక్చర్ని క్యాప్చర్ చేసామని అంటాం కదా. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. బంధించడం, పట్టుకోవడం. ఫోటోని మన కెమెరాలో బంధించాం. ఓకే, ఆప్షన్స్ షార్టెన్ అంటే తగ్గించడం, ఇది లెంత్ గురించి చెప్తుంది. సో దీనికి దానికి అసలు సంబంధం లేదు. రిలీజ్ విడుదల చేయడం, సో ఇది కూడా సంబంధం లేదు. అటైన్ సాధించడం ఆర్ పొందడం, సో ఇది కూడా సంబంధం లేదు. అరెస్ట్ అంటే పట్టుకోవడం. పోలీస్ అరెస్ట్ అని అంటారు కదా, పట్టుకోవడం. సో ఇది మనకి సినోనియం అవుతుంది. క్యాప్చర్ అంటే అరెస్ట్. ఓకే, క్యాప్చర్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే అరెస్ట్, సీజ్, క్యాచ్, గ్రాస్ప్, టేక్ హోల్డ్ ఆఫ్, డిటైన్, స్నేర్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే
సెరైన్ అంటే శాంతమైన, ప్రశాంతంగా, శాంతంగా. ఓకే. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే కామ్ అంటే శాంతంగా ఉన్న, ఎజిటేటెడ్ అంటే ఆందోళనతో ఉన్న, చావటిక్ అంటే గందరగోళమైన, డిస్టర్బ్డ్ అంటే అశాంతమైన. ఓకే, ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, సెరైన్ శాంతమైన అంటే కామ్గా ఉండడం అంటే ప్రశాంతంగా ఉండడం. ఓకే, ఇది మనకి సినోనియం అవుతుంది. సో ఎజిటేటెడ్ కాదు, చావటిక్ కాదు, డిస్టర్బ్డ్ కూడా కాదు. సెరెన్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఒకటి కామ్, పీస్ఫుల్, ట్రాంక్విల్, ప్లాసిడ్, కంపోజ్డ్, అన్ట్రబుల్డ్. ఓకే, సో నెక్స్ట్ 18th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన సినోనియం ఏంటి అంటే మోనోటోనస్ అంటే విసుగుగా ఉండే, అంటే చిరాకు పడే, చిన్న చిన్న వాటికి విసుగు పడే వాళ్ళు, చిరాకు పడే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మోనోటోనస్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే వ్యారీడ్ అంటే విభిన్నమైన, భిన్నంగా ఉండే. సో దీనికి దానికి సంబంధం లేదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. డల్ ఆసక్తి లేని, నీరసం అంటే విసుగ్గా ఉండేవాళ్ళు దేని మీద ఆసక్తి లేకుండా ఉంటారు కదా. ఎగ్జైటింగ్ ఉత్సాహకరమైన, సో దీనికి అది కంప్లీట్ ఆపోజిట్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరమైన, సో విసుగ్గా ఉండేవాళ్ళు, చిరాగ్గా ఉండేవాళ్ళు దేని మీద ఆసక్తికరంగా ఉండరు కదా, సో దీనిని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో డల్ అనేది మనకు సినోనియం అవుతుంది. అండ్ మోనోటోనస్కి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే రిపిటేటివ్, టెడియస్, బోరింగ్. ఓకే, సో నెక్స్ట్ హాటీ అంటే అహంకారంతో ఉన్న, ప్రౌడ్ అనమాట. అహంకారంతో ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు హాటీ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే షీపిష్ అంటే సిగ్గుపడే, సో దీనికి దానికి సంబంధం లేదు కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. మోడెస్ట్ అంటే వినయమైన, సో వినయానికి అహంకారానికి కంప్లీట్ ఆపోజిట్, సో దీనిని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. బ్యాష్ఫుల్ అంటే సిగ్గుగల, సో ఇది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అరోగెంట్ అంటే అహంకారంతో ఉన్న, ప్రౌడ్గా ఉన్న, సో హాటీ అంటే అరోగెంట్ అనేది సినోనియం అవుతుంది. ఓకే, హాటీకి అనదర్ సినోనియమ్స్ ఏంటి అరోగెంట్, ప్రౌడ్, కన్సీటెడ్, సూపర్సిలియస్, ఓవర్ బియరింగ్. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన సినోనియం ఏంటి అంటే సూపర్ఫిషియల్ అంటే పైకి మాత్రమే ఉన్న, అంటే కొంతమంది లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటారు కదా, పైకి మాత్రం అన్నీ ఓకే అన్నట్టు మాట్లాడతారు కానీ తర్వాత ఏం చేయరు అనమాట. సో పైకి మాత్రమే ఉన్న వాటి గురించి చెప్పేటప్పుడు సూపర్ఫిషియల్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే సబ్స్టాన్షియల్ అంటే ముఖ్యమైన వాటి గురించి చెప్పేటప్పుడు, కైండ్ అంటే దయగల, ప్రొఫౌండ్ అంటే లోతైన, గంభీరమైన, సో ఇది కంప్లీట్ ఆపోజిట్, ఇది లోతైన, ఇదేమో పైకి, సో దీన్ని తీసేయచ్చు. కైండ్ ఆల్సో డిఫరెంట్ వర్డ్, సో దీన్ని కూడా తీసేయచ్చు. సబ్స్టాన్షియల్ ముఖ్యమైన, ఇది కూడా డిఫరెంట్, తీసేయచ్చు. షాలో అంటే లోతు లేని, ఉపరితలమైన, సో ఇది పైకి, ఇది లోతు లేనిది, అంటే ఇది కూడా పైకి అని అర్థం కదా. సో షాలో అనేది మనకి సూపర్ఫిషియల్కి సినోనియం అవుతుంది. సో సూపర్ఫిషియల్కి అనదర్ సినోనియం వర్డ్స్ ఏంటి అంటే షాలో, సర్ఫేస్ లెవెల్, ట్రివియల్, అప్పరెంట్, అవుట్వర్డ్. ఓకే, ఇక్కడ సర్ఫేస్ లెవెల్ అంటే ఇక్కడ ఆర్ మిస్ అయింది చూసుకోండి. ఓకే, సర్ఫేస్ లెవెల్. నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన అనదర్ సినోనియం ఏంటి అంటే గ్లీ అంటే ఆనందోత్సాహం అంటే హ్యాపీ అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే వికెడ్నెస్ అంటే చెడుతనం, అన్హ్యాపీనెస్ అంటే దుఃఖం, సారో అంటే వేదన, విషాదం, హ్యాపీనెస్ అంటే సంతోషం. సో ఈ మూడు మనకి ఆపోజిట్ అవుతాయి కాబట్టి మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో గ్లీ ఆనందోత్సాహం, దీనికి సినోనియం ఏంటి అంటే హ్యాపీనెస్ అవుతుంది అనమాట. ఓకే, గ్లీకి అనదర్ సినోనియమ్స్ ఏంటి అంటే ఒకటి హ్యాపీనెస్, జాయ్, డిలైట్, మెరిమెంట్, ఎలేషన్, చీర్, ఎక్సల్టేషన్. ఓకే, సో గైస్ ఇది ఈరోజు వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, వేరే టాపిక్స్ మీద మీకు వీడియో కావాలన్నా, ఇప్పుడు ఇంకొక వీడియోతోటి మన సినోనియం టాపిక్స్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ యాంటోనియం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో ఒక క్లారిటీ అనేది అయితే ఇవ్వండి కామెంట్ చేసి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.